చూడండి, దేవుడే చెప్తున్నాడు, నిన్ను అడుగువానికి ఎవరైనా నిన్ను ఏమైనా అడిగితే నీ దగ్గర ఉంటే తప్పకుండా ఇవ్వాలన్నమాట. అది క్రైస్తవుడి మొదటి లక్షణం. అడుగు అడుగువా అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు పేదవారికి సహాయం చేసినప్పుడు దేవుడు నిన్ను అత్యధికంగా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఇవ్వగల సమర్థుడు. నాకు ఇచ్చేస్తే ఇంకొకటి లేదు అని బాధపడతావు కదా, నీకు అంతకంటే రెండంతలు దేవుడు ఇవ్వగల సమర్థుడు. అది నువ్వు నమ్మితే ఆమేన్. అయితే నీ దగ్గర ఉంటే ఎవరైనా నిన్ను అడిగితే ఇవ్వు అని చెప్తున్నాడు అనమాట. నిన్ను అప్పు అడుగు గోరువాని నుండి నీ ముఖము దూరం త్రిప్పుకొనొద్దు. అయితే నేను ఎవరైనా అప్పు అడిగారనుకోండి, మీ దగ్గర ఉంటే ఇవ్వాల్సి వస్తుందని ముఖాన్ని తిప్పుకుంటారు. ఈ రోజులు ఎలా ఉన్నాయండి, మన ఎవరైనా అప్పు అడుగుతూ ఉంటే మనం ఏం చేస్తామంటే వాళ్ళు మనల్ని అడుగుతారని ముందే ముఖం తిప్పుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మనల్ని ఎవరైనా అడిగినప్పుడు ఇవ్వాలి, అప్పు అడిగినప్పుడు కూడా ఇవ్వాలి. నీ ముఖాన్ని తిప్పుకోవద్దు. ఎవరు చూస్తున్నారో తెలుసా నేను?